లూకాసు వర్తమానం 23వ అధ్యాయం 33వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మీరంతా ఆ వాక్య భాగాన్ని గుర్తించండి. వారు కపాలం అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఇక్కడ చదివినటువంటి ఈ వాక్య భాగంలో కపాలం అనబడుతున్న స్థలము అన్న చోట కింద పుట్నోట్లో కల్వరి అని రాయబడి ఉంది. కలువరి స్థలమునకు వచ్చినప్పుడు ఇద్దరు నేరస్తుల మధ్యలో యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినట్లుగా ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఒకసారి ఇశ్రాయేల్ దేశంలో వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాలను చూపిస్తున్నటువంటి గైడ్ పితరుల సమాధులను, దేవుడు అద్భుతము చేసిన చోట్లను, కనానులో నీటిని రసముగా మార్చిన స్థలమును, ప్రఖ్యాతిగాంచినవన్నీ చూపిస్తూ తిరుగుతూ ఉంటే వెళ్ళిన వ్యక్తి గైడ్ని అడుగుతాడు, అయ్యా, ఈ ప్రాంతాలన్నీ నేను చూసినా చూడకపోయినా నా యేసయ్యను సిలువ వేసిన చోటుని నాకు చూపించండి. ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడో, ఎన్ని బాధలు పడ్డాడో, సమస్త విధములైనటువంటి వైభవాన్ని గురించి మేము చదువుతూ ఉన్నాం. అందుకని కలువరి సిలువలో ప్రాణం పెట్టిన స్థావరాన్ని మాకు చూపించండి అని అడిగాడట. అప్పుడు ఆయన చెప్తున్నారు, నిజమే, చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతాలు బోల్డన్ని ఉన్నాయి, కానీ అన్నిటికంటే విలువైనటువంటి చోటు ఏది అనంటే అదిగో ఆ గొల్గొతా కొండ మీద ఉన్న కపాలం అనబడుతున్న స్థలం. ఆ స్థలాన్ని చూస్తే మనిషి ముఖంలాగే కనబడుతుంది. అది దూరం నుండి సొగసైనను స్వరూపమైనను లేనివాడుగా ఎంచబడినట్లుగా మనం చూస్తాం. ఆ కలువరి కొండని, గొల్గొతా కొండని చూసినప్పుడు ప్రభు మన ఎడల చేసిన ప్రతి త్యాగమైనటువంటి క్రియలన్నీ కూడా గుర్తించబడుతూ ఉంటాయి. దేవునిని తెలుసుకొని దేవుని మార్గంలో నడిపించబడుతున్న ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామని మోకరిస్తే ప్రార్థన అంతగా నడవట్లేదు, అటు జరగట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు. మరొక వ్యక్తి గంటల తరబడి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే ఈ ప్రార్థనలో ముందుకు వెళ్ళలేనటువంటి వ్యక్తి ఇతనిని అడిగాడు,
ఇంత సమయం నువ్వు ప్రార్థన చేస్తున్నావు మోకాళ్ళ మీద ఉండి ఎలా సాధ్యమవుతుంది? ఈ ప్రార్థించే వ్యక్తి అతనితో చెప్తాడు, నీవు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటానికి ఏకీభవించినప్పుడు నీ ముందు శిలువ శ్రమలను భరించిన యేసుక్రీస్తును పెట్టుకొని శిలువ శ్రమలను తలంచుచు నీవు ప్రార్థన చేసినట్లయితే గంటల తరబడి నువ్వు మోకాళ్ళ మీద ఉండగలుగుతావు. యేసుక్రీస్తు శిలువ శ్రమలను గురించి నువ్వు తలంచకపోతే, యేసయ్యను నీ ముందు నువ్వు నిలవబెట్టుకోకుండా, ఆయన్ని నీ ముందు పెట్టుకోకుండా ప్రార్థన చేస్తే ఎంత ప్రార్థన చేయాలనేది ముందుకు కొనసాగించబడదు అని చెప్పాడట. నిజమే, శిలువ శ్రమని తలంచినప్పుడు ఆ శ్రమలో ఎన్నో విధములైనటువంటి అనుభవాలని మనం స్వతంత్రించుకొనగలుగుతాం. అందుకనే ఆయన కలువరి కొండ మీదకి చక్కగా అక్కడ మనం చదివాం, కపాలం అనబడుతున్న స్థలమునకు వచ్చినప్పుడు, శిలువ శ్రమను భరించిన చోటుకి వచ్చినప్పుడు ఆ స్థలములో ఎన్నో విధములైనటువంటి అనుభవాలు మనకి బయలుపరచబడతాయి. ఒకటి రెండు విషయాలు నేను మీకు తెలియచేస్తాను. మొదటి అనుభవం, మన రక్షణ క్రయధనము చెల్లించబడినటువంటి స్థలము. మన రక్షణ క్రయధనమును చెల్లించబడిన స్థలము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుతారు. విలువ పెట్టి కొనబడిన వారును, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు మీ దేహముతో దేవునిని మహిమపరచండి అంటాడు. వాయిస్ ఒక పాయింట్ సౌండ్ తగ్గించి కొంచెం బేస్ వాయిస్. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక దేహముతో దేవునిని మహిమపరచండి అంటాడు. ఇక్కడ ఈ ప్రార్థనా మందిరంలో ఉన్న మనమైనా, క్రైస్తవుడుగా క్రీస్తు మార్గాన్ని స్వీకరించిన ప్రతి వాళ్ళైనా విలువ పెట్టి కొనబడినటువంటి వారు. యేసుక్రీస్తు మనల్ని విలువ పెట్టి కొన్నాడు. ఏమిటా విలువ? బంగారం ఇవ్వలేదు, వెండినివ్వలేదు, వెలగలిగినటువంటి వస్తువుల్ని ఇచ్చి కాదు కొనింది ఆయన మనల్ని. ఆయన మనల్ని కొన్న విధానం ఏంటంటే ఆయన రక్తాన్ని మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రభు శిలువ శ్రమలను పడింది 2000 సంవత్సరాల క్రిందట కదా. ఇప్పటికీ కూడా ఆ రక్తం జీవముతో ఉందా అని అంటే ఉంది. దానికి మనమందరం సాక్షులం. ఆ రక్తం జీవముతో ఉంది కనుకనే మనము జీవము కలిగినటువంటి వ్యక్తులుగా మార్చబడుతూ నడిపించబడుతున్నాం. అందుకనే ఈ దేహముతో దేవునిని మనం మహిమపరచాలి. కొందరు పెదవులతో స్మరిస్తారు, హృదయాన్ని ప్రభువుకి ఇవ్వరు. అయితే దేవుని యొక్క వాక్యం అంటది,
నీ దేహముతో దేవునిని స్మరించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్తమానం 20వ అధ్యాయం 28వ వాక్యాన్ని చదువుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన పరిచారము చేయటానికి రాలేదట. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అంకితం చేశాడు. సహజంగా మన దేహానికి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే భూమిని ఆకాశాన్ని ఏకం చేసేసి అల్లాడిస్తేస్తాం. మరి యేసుక్రీస్తు వారి యొక్క దేహం అంతా కూడా రక్తసిక్తముగా గాయపరచబడినదిగా మార్చబడింది. అంత శ్రమను కూడా ఆయన భరించినట్లుగా మనం చూస్తాం. ఈ సిలువని విడిచిపెట్టకుండా దేవుని కొరకు ఒక విలువైనటువంటి వ్యక్తివిగా నీవు మార్చబడాలి అని రక్తాన్ని మన కొరకు ఇచ్చినటువంటి దేవునికి పానార్పణంగా మనలను మనం అప్పగించుకొని దేవుని కొరకు ఒక విలువైనటువంటి సాక్షిగా బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకని మనం మర్చిపోకూడదు, నేను విలువ పెట్టి కొనబడిన వ్యక్తిని. దేవునికి స్తోత్రం. ఏం పెట్టి కొనబడవారము? ఏం విలువ? ఏ విలువ? యేసుక్రీస్తు రక్తం అనబడుతున్న ఆ విలువ చేత కొనబడినటువంటి వ్యక్తులం. అందుకని ప్రభు కొరకు ఒక విలువైనటువంటి సాక్షిగా మనం బ్రతకాలన్నదే ఆయన ఉద్దేశమై ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదివినప్పుడు, అమూల్యమైన రక్తము చేత నిర్దోషము చదువు. చూడండి, అమూల్యమైన రక్తం, నిర్దోషం, నిష్కలంకమైనటువంటి గొర్రె పిల్ల వంటి రక్తము చేత, క్రీస్తు రక్తము చేత, కలంకము లేని రక్తం, దోషము లేనటువంటి రక్తం యేసుక్రీస్తు యొక్క రక్తం. ఆ రక్తము చేతనే మనకి పాప పరిహారార్థాన్ని కలుగు చేస్తున్నాడు. చూడండి, మన దేహాలలో ఉన్నటువంటి రక్తం మన ప్రక్కన కూర్చున్న వాళ్ళకి ఇచ్చినా పనిచేయదు. ఎందుకంటే రకరకాల గ్రూపులు ఉంటాయి కనుక. కొన్నిసార్లు ఉపయోగపడవచ్చు, ఉపయోగపడకపోవచ్చు కూడా రక్తం. కానీ అందరికీ ఆయన రక్తాన్ని ఇచ్చి, మనందరికి రక్తాన్ని ఇచ్చి, కలంకముతో నింపబడినటువంటి మన జీవితాన్ని కలంకా నుండి విడిపించి పరిపూర్ణమైనటువంటి మార్పును కలుగు చేసి ప్రాణత్యాగం చేసుకున్నారు. అందుకొరకే ఆ రక్తపు విలువను మనం అనుభవిస్తూ ప్రభు కొరకు సాక్షిగా జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయం, ప్రభు సన్నిధికి చేరుటకు దారి చూపించిన స్థలం. ప్రభు సన్నిధికి చేరుటకు దారి చూపించిన స్థలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వాక్యం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున నూతనమైనది
చూడండి, సహోదరులు సహోదరులుగా ఉంటున్న మనతో ఆయన అంటున్నారు, యేసుక్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించిన ఒక మార్గం ఉంది, ఆ మార్గంలో మీరు నడిపించబడండి అంటాడు. ఉదయం లేస్తే ఎన్నో మార్గాల గుండా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. అన్ని మార్గాలు మనకు క్షేమాన్ని ఇస్తాయని మనం చెప్పలేం. కానీ ప్రభు మన కొరకు ప్రతిష్ఠించిన ఒక మార్గం ఉంది. ఈ ప్రతిష్టకరమైన మార్గం ఎలాంటిదంటే నూతనమైన మార్గము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మార్గంలో పాపులు ఉండరు, ఈ మార్గంలో అతిక్రమాలలో మునిగినవాడు ఉండడు, ఈ మార్గంలో చీకటి త్రోవలో పరిగెత్తేవాడు ఉండడు. ఇది నూతనమైన మార్గం, ఇది జీవము కలిగిన మార్గము అంటాడు. నూతనమైనది, జీవం కలిగినది. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, ఇది ఇరుకైన మార్గం. ఈ మార్గంలో జీవం ఉంది. ఇది నూతనమైనటువంటి మార్గం. ఇది ఎక్కడికి వెళ్తుందంటే పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గం ఇది. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు శరీరం అనబడుతున్న తెర ద్వారా మార్గం మనకు సిద్ధపరచబడింది. యేసయ్య తన దేహాన్ని ఇచ్చి ఒక మార్గాన్ని సరళం చేస్తూ వచ్చాడు. అందుకనే మనం ఆ విలువైనటువంటి మార్గంలో మనం నడిపించబడాలి. జీవము లేని మార్గాలలో మనం వెళితే అక్కడ క్రీస్తు కనిపించడు, సాతానుగాడు కూర్చొని ఉంటాడు. వాడు అందరిని ఆహ్వానిస్తూనే ఉంటాడు, రమ్మంటూనే ఉంటాడు. అయితే యేసుక్రీస్తు శిలువ శ్రమ మనకు నేర్పేది ఏమిటనంటే, నీవు సాతానుడున్న మార్గంలో కాదు వెళ్ళాల్సింది, ఇదిగో జీవం కలిగిన మార్గంలోకి రావాలి. ఈ మార్గంలోకి నీవు వస్తే నీ జీవితంలో ఒక మేలు పొందుతావు. 20వ వాక్యం చదివినప్పుడు, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు. చూడండి, యేసుక్రీస్తు రక్తం మనకు చేసేది ఏంటంటే ధైర్యముతో పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించగలిగేటట్లు. ఆయన మార్గం మనకి ధైర్యాన్ని కూడా కలుగు చేస్తుంది. ఆయన రక్తం జీవాన్ని, నూతనమైన మార్గాన్ని ఇచ్చి ధైర్యాన్ని కలుగు చేస్తుంది. యేసు రక్తాన్ని నుచ్చరించినప్పుడు, యేసు రక్తం యొక్క నామస్మరణ మనం చేస్తున్నప్పుడు శత్రువు గడగడలాడిపోతాడు. ఎందుకనంటే ఆయన రక్తంలో అంత బలమున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 22వ వాక్యంలో మనస్సాక్షికి దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనస్సాక్షి కల్మషము తోచకుండునట్లు ప్రతి వారికి మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. అది మనల్ని నేరారోపణ చేయటం ప్రారంభిస్తూ ఉంటుంది. మార్గము తప్పి వెళ్ళిపోతుంటే నీవు మార్గం తప్పిపోతున్నావు అని మనస్సాక్షి హెచ్చరిక చేస్తుంది. నీవు దోషముతో ఉన్నావు, దోషములో నుండి విడుదల పొందాలని మనస్సాక్షి హెచ్చరిక చేస్తుంది. అప్పుడు మనం లోబడి మనస్సాక్షికి విధేయత కలిగి దేవుని పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకొని మనలో మనం నూతనపరుచుకొని
దేవుని వాక్యము చేత ఉదక స్నానం చేయబడి పవిత్రతలో మనం ముందుకు కొనసాగించబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ దేవుని మందిరం విషయమే కావచ్చు, ఈ హృదయం అనబడుతున్న దేవుని మందిరమైన ఆయన నివాసం చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనలను మనం పవిత్రపరుచుకొని మనకిచ్చినటువంటి విలువైనటువంటి భాగ్యాన్ని మనం పొందుకొని సిలువ శ్రమలను మనం అనుభవిస్తూ దేవుడు చూపిన నూతన మార్గాలలో మనం వెళ్ళటానికి ఇష్టపడితే ఆ మార్గం పరలోక రాజ్యానికి మనల్ని తీసుకుని వెళ్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయం, 3 మన కొరకు క్రీస్తు బలిగా అర్పించబడిన స్థలం. మన కొరకు క్రీస్తు బలిగా అర్పించబడిన స్థలం. రోమాపత్రిక 3వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుతారు. యేసుక్రీస్తు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. ఆయన కనిక్రము కలిగినటువంటి దేవుడుగా బయలుపరచబడ్డాడట. ఆయన బలియాగంగా మార్చబడ్డాడు. ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టి అదిమదిమి కొడుతున్నారు, తల మీద కొడుతున్నారు. విషపూర్వకమైనటువంటి ముళ్ళు, విషపూర్వకమైనటువంటి ముళ్ళు, చాలా పొడుగు అయినటువంటి ముళ్ళు. ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఆ ముళ్ళను చూసాం, చాలా పొడుగ్గా ఉన్నాయి. అవి మెదడులోకి ఎక్కిపోతున్నా, కణతల్లో నుండి బయటకు వచ్చేస్తున్నా ఈ సిలువ శ్రమని అంతగా భరించారు అని అంటే మన దోష శిక్షను బట్టి ఆయన మన జీవితంలో మేలు చేయుట కొరకు శ్రమను భరించిన వాడుగా మార్చబడుతూ వచ్చాడు. యేసుక్రీస్తు సిలువ శ్రమలను తలంచి ఆయన నామస్మరణ చేసే వ్యక్తులుగా ఉండాలి. నాకు బాగా గుర్తు, 99వ సంవత్సరంలో నగరి ప్రాంతానికి నేను ఇదే గుడ్ ఫ్రైడే సమయంలో ఆ ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. వెళ్ళి ప్రార్థన ముగించుకొని తిరిగి రిటర్న్ అయ్యి వస్తున్నాను ప్రయాణంలో. ఆ ఊరిలో కొంతమంది జనులు యేసుక్రీస్తు ఎలా సిలువ మోసాడో అలా సిలువ మోస్తూ ఊరి వెలుపట్టు నుండి ఊరిలో గుండా కొండ మీదకి తీసుకుని వెళ్తున్నారు. కొరడాలతో కొట్టేవాళ్ళు కొడుతున్నారు, సైనికులు వెంట వెళ్తున్నారు. తెలియనటువంటి ప్రజలకి స్పష్టంగా కన్నులకు కొట్టొచ్చేటట్లుగా చూపిస్తున్నారు, పిక్చర్ రూపకం చూపిస్తున్నారు. అక్కడ వాళ్ళందరినీ గమనించినప్పుడు సరిగ్గా ఊరు వచ్చింది, ఊరిలో ఆగింది. ఈలోపు ఈ సిలువను మోస్తున్నాడు ఒక వ్యక్తి. అమ్మో, మా నాన్న సిలువను మోస్తున్నాడు అని ఇంట్లో నుండి కుమార్తె ఏం చేసిందంటే మెత్తటి దిండు ఒకటి తీసుకొచ్చి
బరువైన సిలువను మోస్తున్నాడు మా నాన్న అని చెప్పి సిలువనెత్తి భుజం మీద దిండును పెట్టింది. కొన్ని సన్నివేశాలు నాకు చూసినప్పుడు నాకు అనిపించింది, యేసుక్రీస్తు సిలువ శ్రమను అనుభవిస్తున్నప్పుడు ఇలాంటివన్నీ ఏం జరగలేదు అక్కడ. ఒకవైపున కూల్ డ్రింక్ తెచ్చిస్తే కూల్ డ్రింక్ తాగుతున్నాడు. యేసుక్రీస్తుకి నీళ్ళనిస్తుంటే కూడా తాగనివ్వలేదు. చేదు చిరకను అందించినట్లుగా మనం చూడగలుగుతాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ, ఆ యొక్క నాటకం వేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవడైనా బాప్తీసాలు పొందున్నారంటే ఎవడికి బాప్తీసాలు పొంది మారు మనసు లేని వాళ్ళు అందరూ సిలువను మోసినంతసేపు మోసి సాయంత్రం అక్కడికి వెళ్ళి ఫుల్ మార్పు లేని జీవితం, ఏదో నాటకీయంగా నామకార్థంగా చేసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, మన కొరకు క్రీస్తు బలియాగంగా అర్పించబడ్డాడు. ఎన్ని శ్రమలు పడ్డాడో వాటినన్నిటిని కూడా భరిస్తూ వచ్చాడు. ప్రియులారా, సిలువ శ్రమలను మనం తలంచినప్పుడు అవి మన జీవితానికి మేలునిస్తాయి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుతారు. అయితే చూడండి, ప్రజల పక్షంగా న్యాయము తీర్చగలిగినటువంటి వాడుగా ఆయన మధ్యవర్తిగా నిలవబడ్డాడట. నా కొరకు నీ కొరకు కూడా తండ్రి చెంత విజ్ఞాపన చేయటానికి మధ్యవర్తిగా నిలవబడుకొనున్నాడు. ఒకవేళ నీవు ఏ బాధను అనుభవిస్తున్నావో, ఏ వేదనతో నలిగిపోతున్నావో, సమస్త పరిస్థితులన్నిటిని గుర్తించి నీకు సరి అయిన న్యాయం జరిగించబడేదాని కొరకు ఆ ప్రేమామూర్తి అయినటువంటి దేవుడు నీ కొరకు మధ్యవర్తిగా నిలిచి, ఆయన అక్రమము చేయువాడు కాడట. ఎవరైతే అక్రమ క్రియలలో ఉన్నారో వారిని విడిపించటానికి వచ్చినటువంటి వాడు. మరి ప్రభువు నీ కొరకు బలియాగంగా మార్చబడిపోతే, లోకము నిమిత్తం, లోక క్రియల నిమిత్తం నీవు బలిపీఠం మీదకి ఎప్పుడు నిన్ను నీవు అప్పగించుకుంటావు? పానార్పణంగా దేవునికి ఎప్పుడు నీవు బలియాగంగా మార్చుకుంటావు? నీవు బలిపీఠము మీద పెట్టబడి సమస్తము నీవై ఉన్నావు నాయన, నాలో ఉన్న కల్మషం, దోషం సమస్తము తొలగిపోవాలి, నేను నూతన పరచబడిన వ్యక్తిగా మార్చబడాలని బలిపీఠం మీద మనలను మనం సమర్పించుకోవాలి. అప్పుడే నీ అర్పణ దేవుడికి అంగీకారంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు సమర్పించుకున్నట్లుగానే మనం కూడా సమర్పించుకోవాలి. అదే ప్రఖ్యాత కీర్తనలో ఒక కీర్తన ఉంటుంది. అదేంటనంటే, మన శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి, సజీవ యాగముగా మా హృదయాన్ని మేము సమర్పిస్తున్నాం. పాట అది, పాట అయితే పాటలాగే కాదు, సజీవ యాగముగా మనం దేవునికి అంకితం చేసుకోవాలి.
అప్పుడే నూతనమైన మార్గాన్ని గురించి మనకు తెలియచేసి మార్గములో ఉన్న ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు. ప్రియులారా, సగం దేవుడికి ఇచ్చి జీవితాన్ని సగం సాతాను గారికి ఇవ్వకూడదు. సజీవ యాగముగా మనం దేవునికి మనలను మనం బలిగా అర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక విషయాన్ని చెప్తాను. తండ్రితో సమాధానపరిచే స్థలము, తండ్రితో సమాధానపరిచే స్థలం. కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి భూలోకములో ఉన్నవైనా పరలోక సంబంధమైనటువంటి వాటినైనా సమాధానపరచుటకై యేసుక్రీస్తు రక్తం ఇవ్వబడిందట. ఈ శుభవేళ ఏ కుటుంబంలోనైతే సమాధానం లేదో, ఏ వ్యక్తిగత జీవితంలో అయితే సమాధానం లేకుండా జీవిస్తున్నారో, యేసుక్రీస్తు రక్తం నీ కొరకు దారులుగా కార్చబడింది. ఆ రక్తం నిన్ను సమాధానపరచటం ప్రారంభిస్తుంది. శాంతి లేని వ్యక్తికి శాంతి సమాధానం కలిగేటట్లు చేస్తుంది. అందుకని శిలువ రక్తము చేత మన జీవితాన్ని అంకితం చేసుకోవాలి. యేసుక్రీస్తుతో మనము సమాధానపరచబడితే ఆయన మన జీవితాలలో విలువైన సంతోషాన్ని కలుగు చేస్తాడు. దేవునితో సమాధాన పడటం అంటే ఆయన సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించటం. కొందరు ఎంతకాలమైందో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకొని, ప్రభుతో నీవు సమాధాన పడుటకై మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థించాలి. అప్పుడు షాలేము రాజైన దేవుడు నిన్ను సమాధానపరిచి నీ జీవితంలో ఒక మేలు చేస్తాడు. యేసుక్రీస్తుకు నీకును మధ్యలో ఉన్నటువంటి ఉన్న ఆటంకం, అసమాధానం అనబడుతున్న ఆటంకం తొలగిపోయినప్పుడు ఆయనతో నీతో కూడా ఆయన సహవాసం కలిగి ఉండటానికి వీలవుతుంది. యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. మన సహవాసం తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం, ఐక్యత అనేది మన జీవితంలో ఉండాలి. యేసయ్యతో సహవాసం చేస్తే ఆ సహవాసంలో చీకటికి చోటు ఉండదు. రకరకాల సహవాసాలు ఉంటాయి. పగతో రగిలిపోయే సహవాసం ఉంటుంది. యోసేపు మీద అన్నలు రగిలిపోతున్నారు, పగతో రగిలిపోయే సహవాసం అది. కొందరి సహవాసం కుయుక్తి చేత ప్రవర్తించే సహవాసం. కుయుక్తి, శత్రువైనటువంటి సాతానుడు ఏదేను వనములో కుయుక్తి చేత యుక్తిగా ప్రవర్తించి దైవ మహిమను కోల్పోయేటట్లు చేయటం ప్రారంభించాడు. కొందరి సహవాసం అధికారులతో, అధిపతులతో, బంట్రోతులతో సహవాసం. ఇస్కరియోతు యోధ
బంట్రోతులతో సహవాసం చేసి యేసుక్రీస్తునే 30 వెండి నాణ్యాలకు అమ్మేసుకున్నాడు. కొందరి సహవాసం చలి కాసుకుంటున్నటువంటి వ్యక్తుల మధ్యలో కూర్చొని చలి కాసుకుంటున్నారు. మన జీవితపు ప్రయాణంలో మనం ఎవరితో సహవాసం చేయగలుగుతున్నాం, ఎవరి ఎదుట మనం నిలవబడగలుగుతున్నాం? ప్రియులారా, సహవాసం మనం యేసుతో కూడా చేస్తే, తండ్రితో త్రిత్వమై ఉన్నటువంటి దేవునితో సాంగత్యం చేస్తే మన జీవితానికి విలువ ప్రసాదించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను సంబంధమైన వ్యక్తులతో సహవాసం చేస్తే వాళ్ళు సిలువ ధ్యానాన్ని పక్కకు తొలగించేస్తారు. కానీ ఆత్మీయులతో సహవాసం చేస్తే ఆ సహవాసం ఏం చేస్తుందంటే చివరి వరకు నిన్ను నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తుతో నీవు సహవాసం సాంగత్యం చేస్తే, ఆయన ప్రేమ చేత నీవు ఆకర్షించబడి నడిపించబడుతున్న వ్యక్తివైతే ఆయన మన జీవితాలలో మేలు చేయగలిగిన వాడు. 55వ కీర్తన 18వ చరణాన్ని చదివినప్పుడు, 55వ కీర్తన 18వ చరణం, నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారి నా మీదకి రాకుండునట్లు సమాధానము కలుగు చేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. ఎంతోమంది శత్రువులు నా మీదకి వచ్చి పడటానికి ప్రయత్నం చేస్తున్నారు. వారు నా మీదకి రాకుండా సమాధానాన్ని కలుగు చేసి ఆయన ప్రాణమును విమోచించి ఉన్నాడట. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, ఏ శత్రువు నీ మీద దాడి చేయకుండా ఈ సిలువ ధ్యానపు కూడికలో నీ మీదకి వచ్చేటటువంటి ప్రతి పోరాటం, ప్రతి కీడు, ప్రతి అపజయం, వీటన్నిటిని ప్రభు ఆపేసి నీ జీవితంలో ఒక అద్భుతాన్ని ఆయన చేయాలని కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ఒక విలువైన మేలు చేయాలని కోరుకుంటున్నాడు. 85వ కీర్తన 10వ చరణంలో రాయబడుతున్న మాట, 85వ కీర్తన 10వ చరణంలో, కృపా సత్యములు కలుసుకొనినవి, నీతియు సమాధానం ఒకదానితో ఒకటి ముద్దు పెట్టుకుంటున్నాయి. కృపా సత్యములు కలిసి, నీతి సమాధానం కలిసి జీవిస్తున్నాయట. ఈ సిలువ ధ్యానపు కూడికలో మన జీవితంలో మనం సిలువ శ్రమలను సహిస్తూ, కృపా సత్యములను మనకిచ్చినటువంటి దేవునిని స్మరిస్తూ, ఆయన నామము పేరట మనం కొనియాడబడితే ఆ రక్తపు విలువ మన జీవితానికి ఇచ్చి అద్భుతమైన క్షేమాన్ని కలుగు చేయుటకు, సమాధానకర్తగా ఆయన నిలిచి మేలు మన జీవితంలో అనుగ్రహించుటకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపపు ఊబిలో నేనుండగా ప్రేమతో నన్నాకర్షించితివే, పాపపు ఊబిలో నేనుండగా ప్రేమతో నన్నాకర్షించితిరే, కల్వారి రక్తంతో శుద్ధి చేసి, కల్వారి రక్తంతో శుద్ధి చేసి, రక్షించి పరిశుద్ధులతో నిలిపి, ప్రభువాని సముఖం నందో సంతోషము కలదు. హల్లెలూయా,
సదా పాడెదన్ హల్లెలూయా సదా పాడెదన్ ప్రభువాని సముఖం నందో సముద్ర తరంగములవలే శోధనలెన్నో ఎదురైనను సముద్ర పాడాలి ఆదరణ కర్తాచే ఆదరించి నీ నిత్య కృపలో భద్రపరచి ప్రభువాని సముఖంలో సంతోషము కలదు హల్లెలూయా సదా పాడెదన్ హల్లెలూయా సదా పాడెదన్ ప్రభువాని సముఖంలో. మరొక విషయం, క్రైస్తవ జీవితములో పరిశుద్ధతను పొందే స్థలం, క్రైస్తవుని యొక్క జీవితంలో పరిశుద్ధతను పొందే స్థలం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వాక్యాన్ని 13వ వాక్యాన్ని చదువుతారు. ఇక్కడ చదివిన వాక్య భాగంలో యేసుక్రీస్తు తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచటానికి గవిని వెలుపట శ్రమను పొందాడట. ఆయన ఊరు వెలుపటకు వెళ్ళి శ్రమ పొందినట్లుగానే మనలను కూడా గవిని వెలుపటకు రమ్మంటున్నాడు. నీవు కూడా ఊరు వెలుపటికి రావాలి. ఎందుకు ఊరు వెలుపటికి రమ్మంటున్నాడు అని అంటే, ఊరిలో ఉంటే బంధాలు, బాంధవ్యాలు, కట్టుబాట్లు, విడుదల పొందలేనటువంటి సందర్భాలు బోల్డ్ అని ఉంటాయి. అందుకని ఊరిలో కాదు నువ్వు ఉండాల్సింది, ఊరు బయటికి రావాలి. సిలువ శ్రమను నువ్వు తలంచి ఆరాధించి మహిమపరచాలి అని అంటే, ఊరిలో ఉంటే అంతగా నువ్వు ఆరాధించలేవు. ఊరి లోపట నీ ఇంట్లో నువ్వు ఉంటే దేవుని సిలువ శ్రమలను తలంచడానికి మోకరిస్తే ఆ సిలువ శ్రమలను తలంచలేవు. ఊరిలో ఉంటే బోల్డ్ అన్న ఆటంకాలు. అందుకని ఆయన అంటాడు, నీవు ఊరి వెలుపటికి రావాలి. అక్కడ ప్రశాంతంగా దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని అంకితం చేసుకొని శిబిరము వెలుపట్టుకు వచ్చి అక్కడ నీవు దేవుని సన్నిధిలో నీ నామాన్ని అప్పగించుకోవాలి అని చెప్తున్నాడు. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, ఊరిలో ఉంటే కాదు, ఊరు బయటికి మనం వెళ్ళాలి. అక్కడ యేసు నీ కొరకు ఏం చేశాడో ఆ సిలువ శ్రమలన్నీ తలంచి నిన్ను నీవు ప్రాణత్యాగం చేసుకొని ప్రభువుకి నిన్ను నీవు అప్పగించుకునేటప్పుడు, అందుకనే దేవుని యొక్క వాక్కులు అంటాయి, నీ జీవితాన్ని నీవు దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకోవాలి. హెబ్రీ పత్రికలో రాయబడినట్లు పరిశుద్ధత లేకపోతే ఎవడు కూడా ప్రభువుని చూడడు అని. దేవునిని చూడగలిగే వ్యక్తిగా నువ్వు మార్చబడాలంటే పరిశుద్ధత కలిగి, పరిశుద్ధ నేత్రములు కలిగి, పరిశుద్ధ హృదయం కలిగి యేసుక్రీస్తు సిలువ శ్రమని నీవు తలంచుతూ ఉండాలి.
ఒక అతను ఒక గొప్ప సాక్ష్యాన్ని చెప్పటం నేను గమనించాను. యేసుక్రీస్తుని గురించి తెలియదు, ఒకవేళ తెలుసుకున్న యేసుక్రీస్తు మార్గంలో నడవనటువంటి వ్యక్తిగా జీవించాడు. పుణ్యం దొరకాలని కోనేట్లోకి దిగాడు. కోనేట్లో మునిగి లేస్తున్నాడు. నీటిలో మునిగినప్పుడు నీటి లోపట ఇతని కనులకి ఒక చిత్రం, కంటికి చిత్రం కనబడతా ఉంది. ఏమిటనంటే గాయాలతో రక్తమంతా కారిపోతున్న యేసు ప్రభు కనబడుతున్నాడట. ఇతనికి నీళ్ళలో నుండి బయటకు వస్తే మరలా కనబడట్లేదు, మరలా నీటిలోకి వెళ్తే లోపలికి వెళ్తే మరలా అదే కనబడతా ఉంది. నీటిలో ఎటెటెటెట అన్నీ చూశాడట, అయినా కూడా అది కనబడుతూ ఉంది. ఆయన నీటిలో మునిగినప్పుడు, నేను నిన్ను రక్షించుటకు ఇక్కడికి దిగి వచ్చాను, నీ పాపములను నేను భరించుటకు వచ్చాను, నీ జీవితానికి నేను క్షేమాన్ని కలుగు చేయుటకు వచ్చాను, నీవు నన్ను వెంబడించు అని ప్రభువు చెప్పారట. వెంటనే సమస్త క్రియలను విడిచిపెట్టి యేసు క్రీస్తుకు తన జీవితాన్ని అంకితం చేసుకొని ప్రభు కొరకు సాక్షిగా బ్రతకడానికి అప్పగించుకున్నాడు. మనం ప్రార్థించాలి. ఏ ఒక్క ఆత్మ నశించిపోవట దేవుని చిత్తం కాదు. నామకార్థంగా జీవిస్తున్న వ్యక్తి అయినా కావచ్చు, యేసు క్రీస్తుని గురించి తెలియని వ్యక్తి అయినా కావచ్చు, ఆయన దర్శనమిచ్చి మార్పును కలుగు చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్వరము ద్వారా మాట్లాడి దేవుడు అద్భుతం చేయాలి. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వారి పరిస్థితిని గమనించి దేవుడు, వాక్యమైన దేవుడు, సిలువదారి అయిన దేవుడు డైరెక్ట్గా ప్రత్యక్షమై వారికి కనిపించి చీకటి పాప శాపములో నుండి విడుదల కలుగు చేయగలిగిన వాడు నీ దగ్గరకు వచ్చానని ఆయన మాట్లాడి ప్రజల మనోనేత్రాలు వెలిగించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది, నిన్ను నీవు దేవునికి అంకితం చేసుకోవాలి. శిబిరము వెలుపట్టకు వచ్చి, గవిని వెలుపట్టకు వచ్చి దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకుంటే ఆ ప్రేమామూర్తి అయినటువంటి ప్రభు నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాన్ని జరిగించి సిలువ విలువను నీకు అనుగ్రహిస్తాడు. అందుకొరకే ఈ సమయమందు దేవుని మాటలు అంటున్నాయి. ఈ సిలువ ధ్యానపు కూడికలో ప్రభు మాటలు చదివిస్తున్నాయి. నిన్ను నీవు ఆయనకు అప్పగించుకొని నీవు జీవించినన్ని దినములు ప్రభు కొరకు విలువైన సాక్షిగా నీవు జీవిస్తే ఆయన నీ జీవితంలో అద్భుత క్షేమాన్ని కలుగు చేయటం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీవు గవిని వెలుపటకు వచ్చినందువలన కలిగేది ఏంటంటే ఆయన కుమారుడుగా నిన్ను స్వీకరిస్తాడు, ఆయన కుమార్తెగా నిన్ను స్వీకరిస్తాడు. నిన్ను అంగీకరించి నీకు ఒక విలువను ప్రసాదింపచేసి నీవు ఎవరువో, ఏమై ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో సమస్త కార్యక్రమాన్ని గుర్తింపచేసి నీ జీవితంలో మేలు చేయగలిగిన వాడు. అందుకని ఈ శుభవేళ మనలను మనం సిలువదారి అయిన యేసుక్రీస్తు వారికి అప్పగించుకొని బ్రతికినన్ని దినాలు నేను నీ కొరకు సాక్షిగా జీవిస్తాను ప్రభువా అని ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకోగలిగితే ఆ ప్రాణత్యాగం చేసిన యేసయ్య మన జీవితాలలో కూడా నూతన కార్యాన్ని చేసి రాబోతున్నటువంటి దినములలో ప్రభు కొరకు విలువైన సాక్షిగా జీవించే భాగ్యాన్ని కలుగు చేస్తాడు. అలాంటి ధన్యత ప్రభు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. వెలియైన యేసయ్యా
బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మివేయా మౌనివైనావే వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మివేయా మౌనివైనావే దూషించి అపహసించి హింసించిరా నిన్ను దూషించి అపహసించి హింసించిరా నిన్ను ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా వెలి అయిన యేసయ్యా ఓ గాఢల సిద్ధరలవ నిలువెల్ల నలిగితివా మధ్యలో వేలాడిన యేసయ్యా నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసెను నాదు దోషమే నిన్ను అనువనువున హింసించెను
పాపమే నిన్ను సిలువకు గురి చేసెను, నాదు దోషమే నిన్ను అనువనువున హింసించెను. నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం, నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం. సిలువను చేరెదను విరిగిన హృదయముతోను, సిలువను చేరెదను విరిగిన హృదయముతోను. వెలియైన యేసయ్యా నిలువెల్ల నలిగితివెసయా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ ఘోర కల్వరిలో సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా, సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా, సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా, సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా, వెలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా. నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా, సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా,
రిబా బాబా బాబా లారా బాకా షమాకా బాలకా తురా బాకా షాకా నికరా బాబా బాబా షలా బాలకా తురా బాలకా. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, స్తోత్రాలనైనా సర్వలోకమునైనా మీరు ఈ లోకానికి వచ్చి ప్రాణత్యాగం చేసి కల్వరిలో మీ రక్తాన్ని కార్చిన ఈ మంచి శుక్రవారాన్ని జరుపుకుంటున్నారు. మీ సిలువ త్యాగాన్ని గుర్తు చేసుకొని మీ సిలువ ధ్యానాలు ధ్యానించేటట్లుగా మీరు కృప చూపినందుకు స్తోత్రాలయ్యా. నిజంగా ప్రభా, ఈ దినాన మేమందరం కలిసి మిమ్మల్ని ధ్యానించినట్లుగా, మిమ్మల్ని స్తుతించినట్లుగా, మీరు మా కొరకు చేసిన త్యాగాన్ని ప్రభా స్మరించుకునేటట్లుగా మీరు కృప చూపినందుకు స్తోత్రం. మీరు ఈ లోకానికి వచ్చి మా కొరకునైనా ప్రాణత్యాగం చేయకపోతే మేము నిజంగా ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదయ్యా. మేము బ్రతికి ఉన్నామంటే అది మీ యొక్క గొప్పతనమేనైనా, మీ ప్రాణత్యాగమేనైనా. మేము ఈ స్థితిలో ఉన్నామంటే మీరు మా కొరకే మరణించడం ద్వారా మేము బ్రతికి ఉన్నామయ్యా. అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ శుక్రవార దినాన ఈ విధంగా మీ సిలువను ధ్యానించే ఉన్నత కృప మా అందరికీ దయచేసినందుకు స్తోత్రం. తీసుకొచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన మాటల కొరకే స్తోత్రం. కపాలం అనే స్థలం, కల్వరి, ఆ సిలువను అనుభవించే అయ్యా ఆ స్థలానికి మేము వచ్చినప్పుడు మా జీవితాల్లో మీరు ఏ కార్యాలు చేస్తారో మాతో మాట్లాడుతూ వచ్చిన మాటల కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. మీరు ప్రభా మీ సిలువ శ్రమలు అనుభవించే స్థలానికి వచ్చినప్పుడు మీ రక్తం ద్వారా మాకు క్రయధనాన్ని చెల్లించి పాపములో నుండి విమోచించి సర్వ మానవాళికి రక్షణ కలుగు చేయనట్లుగా పాప విమోచన కలుగు చేస్తారని మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మాటల కొరకు స్తోత్రం. మీ సన్నిధిలో మేము ధైర్యముగా ప్రతిష్ఠించబడిన మార్గమున, జీవ మార్గములో నడిపించబట్టకు మీ నిర్దోషమైన, నిష్కళంకమైన, మీ అమూల్యమైన రక్తము ద్వారా మాకు ఒక ధైర్యాన్ని మీరు కలుగు చేస్తారని మాట్లాడిన విధానం కొరకు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం. అంతేకాదు ప్రభా, మీ సిలువ శ్రమలు అనుభవించే ఆ కల్వరి స్థలానికి మేము వచ్చినప్పుడు ప్రభా, మాకు మీతో ఒక సమాధానం, మీతో ఒక సంధి కలిగేటట్లుగా, మా శత్రువుల మీద మాకు జయమిచ్చేటట్లుగా, మీరు మా ప్రాణాన్ని విమోచించేటట్లుగా సమాధానాన్ని కలుగు చేస్తానని మాట్లాడుతూ వచ్చిన విధానం కొరకు స్తోత్రాలు యేసయ్యా. మీకు మాకు ఒక సమాధానాన్ని మీరు కలుగు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బలిపీఠం మీద పెట్టుకొని మేము బలిగా అర్పించబడాలని మీరు అప్పచెప్పుకున్నారని మాతో మాట్లాడుతూ వచ్చిన మాటల కొరకే స్తోత్రాలు యేసయ్యా. మీరు గవిని వెలుపట శ్రమ పొందారు కనుక మేము కూడా ఆ స్థలానికి రావాలని, అప్పుడు మేము క్రీస్తులో ఒక పరిపూర్ణమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన జీవితం చేయగలుగుతామని మాట్లాడుతూ వచ్చిన విధానం కొరకు స్తోత్రాలు యేసయ్యా. నిజంగా ప్రభా, మీరు ఆఖరి రక్తపు బొట్టు వరకు సంఘం కొరకు, మా కొరకు మీరు కార్చారయ్యా. మీ రక్త క్రయధనం ద్వారానే మేము విమోచింపబడ్డాం, రక్షింపబడ్డాం, సమాధానం కలిగింది. మీ సింహాసనానికి చేరడానికి, మీ సన్నిధికి చేరడానికి మాకు ధైర్యం కలిగిందయ్యా. ఇలాంటి ఉన్నతమైన కార్యాలు మీరు ప్రభా ఆ కపాలం అనే స్థలంలో, కల్వరిలో మా కొరకు మీరు చేసినందుకు స్తోత్రాలు యేసయ్యా. మీరు మా నిమిత్తమై శ్రమపడి ఆఖరి రక్తపు బొట్టు వరకు రక్తాన్ని కార్చి, విలువైన మీ రక్తాన్ని ప్రభా క్రయధనముగా చెల్లించి మమ్మల్ని విమోచించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ సిలువ ధ్యానాన్ని ధ్యానిస్తూ ఈ మార్గాల్లో ప్రతి బిడ్డ నడిపించబట్టుకు సహాయం చేయండి. మనుషులు ఎవ్వరూ మా కొరకు ప్రాణం పెట్టరు నాయనా. మీరు నిజదేవుడవు. మేము చేసిన పాపాల కొరకు మమ్మలను ప్రభా క్షమించి విడిచిపెట్టబడేటట్టుగా చేసి మా స్థానంలో మీరుండి శిక్షను అనుభవించారయ్యా. ఎంతో ఉన్నతమైన దేవుడవు, ప్రేమాస్వరూపి అయిన దేవుడవు. నీ ప్రేమలో కళంకము, నీ ప్రేమలో అపవిత్రత, మీ ప్రేమలో పాపం అనేది లేదయ్యా. పవిత్రమైన ప్రేమ మా నిమిత్తమై ఆ ప్రేమగా మీరు దిగివచ్చి
త్యాగం చేసినందుకు స్తోత్రం. సిలువకు సాక్షులుగా అంతవరకు జీవించాలయ్యా. ఈరోజు ఒక్కరోజే కాదు ప్రభా, జీవితకాలం అంతా సిలువ సునాదాన్ని చేతబట్టుకొని మీకు సాక్షులుగా జీవించే జీవితం చేరిన ప్రతి బిడ్డకు మీరు దయచేయమని వేడుకుంటున్నాం. మీరు మా కొరకు ప్రభా చూడనొల్లని వానిగా, వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వానిగా, 10,000లో అతికాంక్షణీయుడుగా ఉండవలసిన మీరు మా నిమిత్తమై నలగొట్టబడ్డారయ్యా. వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డారు కనుక మీ త్యాగాన్ని ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ, మీ యొక్క సిలువ దర్శనాన్ని మా కన్నుల ఎదుట ఎల్లప్పుడూ ఉంచుకుంటూ నడిపించబడే ఉన్నతమైన జీవితం చేరిన ప్రతి బిడ్డకు దయచి ప్రతి ఒక్కరూ రక్షణలోనికి రావాలయ్యా. సిలువ దర్శనాన్ని పొందుకొని మీలో జీవించే కృపను దయచేయి. సంఘాన్ని కూడా మీరు విలువ పెట్టి మీ క్రయధనం ఇచ్చి కొన్నారు, అంతవరకు సంఘాన్ని కూడా కాపాడమని వేడుకుంటూ దైవ సేవకులను బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రం. మిగిలిన సమయం అంతా మీ కృప మాతో ఉంచండి. నిశ్చయంగా మీ ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహించండి. సిలువలో ఉన్న ఆశీర్వాదాలన్నీ ప్రతి బిడ్డ అనుభవించుటకు సహాయం చేయమని ఈ కూటమి ద్వారా మహిమ పొందినందుకు మీకు మరొక్కసారి సర్వఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, సిలువదారి అయిన యేసయ్య కృప, పరిశుద్ధ ఆత్మ దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.